నమస్తే, నేను సిరి. ఈ నెల 20 తారీఖునైతే ఏపీ ముఖ్యమంత్రి ఇంకా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లోకేష్ గారు అంటే ఇంతవరకు తండ్రి కొడుకులుగా అంటే మంత్రి ఒకరు సీఎంగా ఒకరు మంత్రిగా ఇదే వెళ్ళడం అంటే రికార్డును సృష్టించడం అంటే ఇదే అని చెప్పుకోవాలి. గతంలో కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా చాలా వరకు అయితే లోకేష్ గారు చాలా వరకు అమెరికాకి వెళ్ళి అక్కడ పర్యటన చేసి గూగుల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దావోస్కి వెళ్తే అక్కడ 5 రోజుల పర్యటన ఉంది. సో మరి అక్కడ ఏమేమి జరగబోతున్నాయి ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఈ నెల 20 తారీఖున అయితే దావోస్కి వెళ్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి ఇంకా మంత్రి గారు లోకేష్ గారు. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎందుకంటే ఇప్పటివరకు తండ్రి కొడుకులు ఒకరేమో సీఎం ఒకరేమో మంత్రి ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది ఇప్పుడు ఇది రికార్డుగా చూస్తున్నారు. సో అట్లనే ఇది 5 రోజుల్లో ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది? సో డెఫినెట్గా అమ్మ ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో చాలామంది తండ్రి కొడుకులు మినిస్టర్గా చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. తండ్రి చీఫ్ మినిస్టర్ అయితే కొడుకు మినిస్టర్గానో లేకపోతే తండ్రి కొడుకులు ఇద్దరు మినిస్టర్గా చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి దావోస్కి వెళ్ళడం అనేది ఒక రికార్డ్. ఇది ఇంతవరకు ఇండియాలో ఇది జరగలేదు. సాధారణంగా కొంతమంది మంత్రులు వెళ్తారు, సీఎం వెళ్తారు, అలా రకరకాలుగా వెళ్తారు. కానీ సో తండ్రి కొడుకులు ఇద్దరు, ఒక ఆయన చీఫ్ మినిస్టర్ హోదాలో ఒక ఆయన మినిస్టర్ హోదాలో వెళ్ళడం అనేది ఇది ఒక అరుదైన రికార్డు. ఇది ఓన్లీ వాళ్ళకే సొంతమైంది ఇది. సో డెఫినెట్గా ఆల్రెడీ మనం చూసాం. అంతకుముందు బాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఏ విధంగా పెట్టుబడులను ఆకర్షించారు, ఏ విధంగా పెట్టుబడులను తీసుకొచ్చారు, ఏ విధంగా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు మనం చూసాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఒక భారీ లక్ష్యంతో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు అంటే మినిమం 1,00,000 కోట్ల పెట్టుబడి తీసుకురావాలని, తద్వారా ఈ 5 ఏళ్లలో ఒక 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఒక బృహత్తరమైన ప్లాన్ తోటి ఒక గట్టి నిశ్చయంతో వీళ్ళు వెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. లోకేష్ బాబు గారు కూడా ప్రూవ్ చేసుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత అమెరికా టూర్ వెళ్ళారు ఆయన. అలాగే గూగుల్ కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ బీపీసీఎల్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే దావోస్ మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ పెట్టుబడులు అంటే భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో సింహభాగం మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి ఆ విధంగా ఒక ప్లాను, ఒక ముందస్తు ప్రణాళికతోటి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్తున్నారు. ఈ నెల 19న బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 20 నుంచి 24 వరకు కూడా ఈ యొక్క సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఒక ప్రత్యేకమైన ఒక కేటాయింపు కూడా కేటాయించడం జరిగింది. ఒక స్టాల్ ఆంధ్రప్రదేశ్గానే ఒక ప్రెస్టీజియస్గా ఒక స్టాల్ కూడా కేటాయించడం జరిగింది ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి. సో డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. డెఫినెట్గా ఆంధ్రాకి మంచి మంచి పరిశ్రమలు వస్తాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఆ దిశగా వాళ్ళిద్దరూ కసరత్తు చేసి ఇప్పుడు కూడా కసరత్తు చేస్తూనే ఉన్నారు. సో ఆ విధంగానే పెట్టుబడులు ఆకర్షించేలాగా మన ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. అంటే చాలా సరళీకృతంగా ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ వస్తున్నాడంటే అతనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతనికి కావాల్సిన ల్యాండు, వాటరు, ఆ యొక్క పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండో విధానం అంటారు. అంటే ఏక గవాక్షం అంటారు. అంటే ఒక చోటే మొత్తం అన్ని పర్మిషన్లు ఇచ్చేలా. సాధారణంగా ఇప్పుడు ఎవరన్నా చూస్తుంటారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళాలి, ఒక కంపెనీ అంటే రకరకాల దగ్గరికి వెళ్ళాలి. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి ఒక చోట వెళ్ళాలి, బ్యాంక్ లోన్కి ఒక చోటకి వెళ్ళాలి, వాటర్ పర్మిషన్కి, లేకపోతే ఇప్పుడు అడవి ప్రాంతం అయితే దానికి రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెబుతాం కదా, ఒక సింగిల్ విండో విధానం అంటారు. సో ఒక్కసారి మనం అప్లికేషన్ పెడితే సో మనకు కావాల్సిన ఏమేమి కావాలి, మనకు కావాల్సిన వసతులు ఏంటి, మనకు కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఏంటి, అక్కడ మనకి మౌలికంగా ఏమేమి సదుపాయాలు కావాలన్నది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ లో వన్ స్టాప్ సొల్యూషన్లోనే గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆ విధంగానే బాబు గారు కూడా ఆ సరళీకృతమైన బిజినెస్ కోసం వాళ్ళందరూ కూడా ఆకర్షించేలాగా, ఆ పెట్టుబడులు ఆకర్షించేలాగా, వాళ్ళ ఇన్వెస్టర్లను ఆకర్షించేలాగా, అంటే పెద్దగా ఇది ఒక శ్రమ లేకుండా ఒక్కసారి అప్లికేషన్ పెట్టగానే సో ఇమీడియట్గా అన్నీ కూడా రెడీ చేసి ఇచ్చేలాగా, సో రెడీ టు కుక్ రెడీ టు హీట్ అంటాం కదా, ఆ విధంగా చేయబోతున్నారు.
సో డెఫినెట్గా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. 100% ఈ విధంగా తండ్రి కొడుకులు సీఎం మినిస్టర్ హోదాలో ఇది ఒక రికార్డు. సో డెఫినెట్గా వాళ్ళకున్న తెలివితేటలకి, వాళ్ళకున్న ప్రజ్ఞాపాఠకాలకి, వాళ్ళకున్న ఆ యొక్క ఫోర్సైట్కి, వాళ్ళకున్న విజనరీకి, సో డెఫినెట్గా వాళ్ళకి ఏ విధంగా ఇన్వెస్టర్ని కన్విన్స్ చేయాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నది బాగా తెలుసు. కాబట్టి లోకేష్ బాబు గారు కూడా బాగా షైన్ అయ్యాడు. ఆయన బ్రహ్మాండంగా ఆయన మాట్లాడే తీరు కానీ, ఇన్వెస్టర్స్కి తను ఆ యొక్క విపులీకరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంది ఆయన. సో ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ రావాలంటే మనం వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఒక మన ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, లేకపోతే అక్కడ ఆపోజిట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసే విధానంలో అయితే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు, దాంట్లో ఏ డౌట్ లేదు. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఈ దావోసు ఈ సదస్సు తర్వాత మనకి మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఇండస్ట్రీస్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. సో డెఫినెట్గా రాష్ట్రానికి ఒక మహాదశ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకుందాం. ఆల్రెడీ అమరావతికి మీరు చూశారు, ఏడీబీ బ్యాంక్ అని, వరల్డ్ బ్యాంక్ అని వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫండ్స్ అలాట్ చేశారు. ఆల్రెడీ టెండర్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. సో టెండర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో బాబు గారు అయితే ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఆయన ఏ విధంగా ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక రూపురేఖలు తీసుకురావాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ అప్పుల ఊపులోంచి బయటపడాలి, ఏ విధంగా రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం ఏ విధంగా తీసుకురావాలనే దిశగానే ఆర్గనైజేషన్లు చేస్తున్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబుకి అయితే ఇది ఐ థింక్ విదేశీ పర్యటన, ఇది ఒక 3వ పర్యటన. సో బాబు గారికి మాత్రం మొదటి పర్యటన ఇది. సో డెఫినెట్గా ఆ దిశగా అడుగులు వేస్తారని, సక్సెస్ అవ్వాలని, దావోసు పర్యటన తర్వాత ఆంధ్ర యొక్క రూపురేఖలు మారి ఆంధ్రాకి ఆ అదృష్ట దేవత రావాలని, తద్వారా ఆంధ్ర ప్రజలకి ఇంతకాలం బట్టి వాళ్ళు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ కూడా పోయి మంచి ఎంప్లాయ్మెంట్ కలిగి పెట్టుబడులు వచ్చి ఉపాధి. ఇప్పుడు ఒకటి కదమ్మా, ఇప్పుడు నాట్ ఓన్లీ ఉద్యోగాలు, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నప్పుడు రకరకాల వాక్స్ ఆఫ్ పీపుల్ అంటారు. అంటే రకరకాలుగా ఇప్పుడు మనకి ఎంతోమంది చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు. పెయింటర్స్ అని, కార్పెంటర్స్ అని, బార్బెండర్స్ అని, తాపీ మేస్త్రులు అని, ఇలాగ మ్యాషన్స్ అని, ఇలా రకరకాల మంది ఉంటారు. సో ఫ్యాబ్రికేటర్స్ అని, వెల్డర్స్ అని, ఫిట్టర్స్ అని, గ్యాస్ మెకానిక్స్ అని, లేకపోతే ఏసీ మెకానిక్స్ అని, డ్రైవర్స్ అని, ఈ విధంగా ఒక మన దైనందిక జీవితంలో మనకి కొన్ని పనులు చేయడానికి ఎంతమంది అవసరం అవుతారో అంతమందికి కూడా ఈ ఇండస్ట్రీస్ రావడం వలన, ఈ పెట్టుబడులు రావడం వలన వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పటికైనా నేను కోరుకునేది ఆంధ్ర ప్రజలను ఒకటే, ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మనుషుల యొక్క మాయ మాటలను విశ్వసించకుండా, రోజు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను ఏ విధంగా వాళ్ళు బురద జల్లాలని చూస్తున్నారు. ఈవెన్ అమరావతి విషయంలో కూడా ఈ వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంక్ ఇవన్నీ కూడా వాళ్ళ లోన్స్ ఇస్తుంటే కూడా ఆల్రెడీ వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించారు ఈ దుర్మార్గులు. ఇది మునిగిపోయే ప్రాంతం, ఇది ఇక్కడ సరిగ్గా అది లేదు, ఇది లేదు, మీరు ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండదని రకరకాలుగా పంపించారు. అంటే ఒక సైంధవుడిలాగా, ఒక శకున్లాగా, ఆంధ్ర పార్టీ శకున్లాగా జగన్మోహన్ రెడ్డి దాపరించాడు. కాబట్టి ఈ బాలారిష్టాలన్నింటినీ కూడా అధిగమించి బాబు గారు ఒక పక్కన వీళ్ళ ఈ ముష్కర్లు కట్టడి చేస్తూనే ఒక పక్కన రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల్ని ఆకర్షించడంలో డెఫినెట్గా సఫలీకృతులు అవ్వాలని. సో ఇటు లోకేష్ బాబు గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఆల్ ద బెస్ట్. మీ దావోస్ పర్యటన విజయవంతమై మీరు మంచి మంచి ఇండస్ట్రీస్ని, మంచి మంచి పెట్టుబడుల్ని తీసుకురావాలని, మీ యొక్క ప్రయత్నాలు ఫలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ యొక్క పర్యటన విజయవంతంగా అవ్వాలని మరొక్కసారి ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆల్ ద బెస్ట్ లోకేష్ బాబు, ఆల్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ద బెస్ట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.